సరేరా, సరే సరే, అలాగే చెప్తాలే. సరే ఉంటాను. జ్యోతి, ఏమండి? ఎటైనా ఒక 4 రోజులు వెళ్దామేంటి షికారుకి అలాగా? అలాగేనండి. ఎప్పుడంటే డ్యూటీకి సెలవు చూసుకొని అడుగుతాను, దాన్ని బట్టి వెళ్దాం. సరే, ఓకేనా? అమ్మో, దీని దగ్గర ఇప్పుడే మాట తీసుకోవాలి, లేకపోతే కారు జర్నీ ఎంత నరకం చేసి పారేస్తుంది ఇది. అసలు దేనికి వచ్చావురా దేవుడా అని జర్నీ ఎంత అల్ల కొల్లాలం అయిపోద్ది. ఉండి ఇప్పుడు అడుగు. వచ్చే జ్యోతి, ఏంటండి? జ్యోతి, నువ్వు నాకు ఒక మాట ఇస్తేనే మనం ఈ జర్నీ చేస్తాం. ఏం మాట అండి? మనం జర్నీ చేసినప్పుడు ఏ దేవుడి గుడి దగ్గర కూడా ఆపనకూడదు. అదేంటండి? అయితే దేవతల గుడి దగ్గర ఆపుతారా? ఏదో తేడాగా ఉందంటే అదే వద్దన్నాను. అదేంటండి అలా అంటారు? గుడి దగ్గర ఆగడం తప్పు కాదే. గుడి దగ్గర దేవుడి దర్శనం అయిపోయాక తర్వాత జరిగే జర్నీ అంతా నరకం చూపించేస్తావు. నేనేం చేశానండి? వచ్చిందండి వయ్యారి. ఏం చేసావా? ఆఖరికి పిల్లలు కూడా నీతో రావడానికి భయపడుతున్నారే. ఆ హాస్టల్ని వదిలి రానంటున్నారు. మాకు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, మేము హాస్టల్లోనే ఉంటామని. దేవుడు స్వామి, ఏంటి నా వల్ల? అబ్బా, ఏం తెలియనట్టు ఏం పెట్టావే నీ ముఖాన్ని. కేవలం నీ వల్లే. ఎలా? ఎలానా? తోవలో మనం వెళ్ళేటప్పుడు ఏదో ఒక గుడి దగ్గర ఆపమంటావు, ఆ గుడి దగ్గరికి వెళ్తావు, దండం పెడతావు, దండం పెట్టేసి ఆ రోజంతా నాన్ వెజ్ తినకూడదు అంటావు. పాపము ఆ పిల్లలేమో నా ముఖాన్ని చూస్తారు, నేనేం చేయగలను? విధాడిందిరా నీతో నీవింత నాటకం. పోనీలేండి, ఎప్పుడు తినేదే కదా. ఏంటి తినేది? అప్పుడు కేరళ వెళ్ళాము, కేరళ వెళ్ళి అక్కడ బోట్ షికార్ అన్నాము. బోట్ షికార్ దగ్గర ఫిష్ బాగుంటుంది, బోట్లో నుండి ఫిష్ తిందాము, అది ఇదని చెప్పి పెద్ద ప్లానింగ్ చేసుకొని నువ్వు నేను పిల్లలు అందరూ వెళ్ళాము. ఏమైంది? కరెక్ట్గా బోట్ ఎక్కే ముందు అక్కడ చెట్టు దగ్గర ఏదో దండం పెట్టావు. తప్పండి, చెట్టు కాదు దేవుడండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అంతే. ఆ రోజంతా నాన్ వెజ్ వద్దన్నాం, ఏదో బోట్ ఎక్కాం. బోట్ ఎక్కాక పిల్లలతో నేను పడలేకపోయాను. అమ్మా, ఇంకా నా వల్ల కాదే. ఇంకా నీతో నీ జర్నీ పిల్లలు చేయలేరు, నేను కూడా చేయలేను. నువ్వు ఆ మాట ఇస్తేనే తీసుకెళ్తాను. ఆ పిల్లలు కూడా రానుని ఖచ్చితంగా చెప్పేస్తున్నారే. నువ్వు నాకు చెప్తే దాన్ని బట్టి వెళ్ళి పిల్లల్ని బతిమలాడుతాను నేను. సరేనండి, మీరు అన్నట్లే చేద్దాంలేండి. కానీ మనం వెళ్ళేటప్పుడు తోవలో అమ్మవారి గుడి దగ్గర ఆపండి, దండం పెట్టుకుని వెళ్దాం. నువ్వు మారవు జ్యోతి, నువ్వు మారవు. ఇంకా నీతోని మా వల్ల కాదు. నేను పిల్లలు ఎక్కడికో వెళ్తాంలే.